1,00,000 కోట్ల చిచ్చు దోపిడీ సొమ్ము కోసం బాబా బామ్మార్ది అన్న చెల్లె కొట్లాడుకుంటున్నారు. ఇగో రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఈ 1,00,000 కోట్ల సొమ్ము దోసుకున్నారు, ఈ దోపిడీ సొమ్ముని ఎట్లా వంచుకోవాలి, ఆ పంపకాలలో కొంచెం అవకతవకలు ఏర్పడ్డాయి. 1,00,000 కోట్ల వ్యవహారం 1 కాదు 2 కాదు. ఇక మరి ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళ డాడీ అన్ని ఇచ్చిండు, భూములు ఇచ్చిండు, ఫామ్ హౌస్లు ఇచ్చిండు, టీవీ ఛానల్ ఇచ్చిండు, న్యూస్ పేపర్లు ఇచ్చిండు, ఇన్ని ఇంకా వేరే వేరే రంగాలన్నీ కూడా వీళ్ళకు దారాదత్తం చేసిండు. ఎక్కువ సంపాదిస్తే కూడా పిల్లలు ఎట్లా కొట్లాడతారు అనే దానికి ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నారు అన్న కోణంలో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అంశం అనమాట. వాళ్ళు కొట్టుకొని మమ్మల్ని బద్నాం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వెనక వీళ్ళ వెనక ఉండాల్సిన అవసరం అయితే నాకైతే లేని లేదు. ఇక ఆళ్ళీలు కొట్టుకొని మధ్యలో నన్ను కూస్తారు, హీరో వీళ్ళని కొట్టుకొని మధ్యలో కమ్యూనియన్ కూస్తారు అన్న కోణంలో ఆయన డైలాగ్ వేసిండు. అలా ఆ స్టైల్లో ఇక అట్లా మీరు నన్ను ఎందుకు కూస్తున్నారు, వాళ్ళ వెనుక నేను వీళ్ళ వెనుక నేను ఎందుకుంటా, నేను ఒక రాష్ట్రానికి సీఎంను, మరి ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి ఆ చిల్లర రాజకీయాలు నేనైతే ఏను, ఆ రాజకీయాలు నాకు రావు. ఫస్ట్ ఆ రాజకీయాలు చేసేదంతా మీరు చేస్తారు. చిల్లర రాజకీయాలు చేసింది చేయలేమని, చేయలేంది చేసినామని చెప్పేసి మీరు ఏం చెప్పినా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, మీ కుటుంబానికి ఆ బ్లడ్లో ఉంటుంది మీకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటారు. నేను లీడర్ను, జనం ముందుంటా, కేసీఆర్ చచ్చిన పాము, ఆయనను చంపాల్సిన అవసరం నాకు అసలే లేదు, ప్రజలే ఆయనను కొట్టి చంపిర్రు లాస్ట్ ఎలక్షన్స్లలో. అంటే ఆ పామును ఏదైతే విషపూరితమైనటువంటి పాము ఉందో ఆ పామును ఇక కర్రలతో కట్టేసి మరీ కొట్టి చంపిరు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నమాట. ఇవన్నీ నేను అంటున్నారు అనుకున్నారు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ బహిరంగ సభలో సీఎం ప్రసంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. తన ఇల్లు కట్టుకున్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ఆనందంగా ఉన్నానని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం. ఆయన ఇల్లు కట్టుకున్నప్పటికంటే ఎక్కువ ఆనందంగా ఉండు అని చెప్తా ఉన్నాడు అనమాట. అక్కడ మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఇందిరమ్మ ఇండ్ల యొక్క ఓపెనింగ్కి వెళ్ళిండు. ఇక ఈ వ్యవహారంలో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల అవినీతి సొమ్ము చిచ్చు పెట్టిందని చెప్పేసి దోపిడీ సొమ్ము కోసం బావా బామ్మార్ది అన్న చెల్లె, అంటే ఇందులో హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళందరూ కూడా కొట్లాడుకుంటున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. వారు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేసుకుంటారు. అంటే వాళ్ళు ఒకరి లోపల ఒకరు కత్తులు పెట్టుకొని ఒకరినొకరు పైకి మాత్రం నవ్వుకుంటా లోపల మాత్రం కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని చెప్తా ఉన్నాడు. ఇక తాను ఒక లీడర్నని అభివృద్ధి కోసం ముందుకు నడుస్తూ ఉంటాను తప్ప వారి వెనుక వీరి వెనుక ఉండాల్సిన అవసరం నాకు లేదని చెప్పేస్తా ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా వాటికి శ్రీహరితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇది సంగతి అనమాట. రేవంత్ రెడ్డి కూడా క్లియర్గా, రేవంత్ రెడ్డికే కాదు జనాలందరికీ కూడా అర్థమవుతున్న అంశం ఇదంతా ఒక డ్రామా వ్యవహారము. ఇది ఖచ్చితంగా కేసీఆర్ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం, ఇది డైవర్షన్ అస్త్రం అనమాట. ఇది ఖచ్చితంగా ఇదేంటంటే ఆ టైంలో ఈ ఖచ్చితంగా ఇప్పుడు కాళేశ్వర వ్యవహారం కొనసాగుతుంది ఇప్పుడు కాబట్టి ఈ అంశం నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలి. ముఖ్యంగా వీళ్ళకి ప్రాబ్లం అంతా కోర్టులు గీటులు కాదు, కోర్టులు గీటులు వీళ్ళకి చాలా తేలిక. ఇప్పుడు ఆ కథ అలా మొదళ్ళ నుంచే ఆ కోర్టులు, ఈ లాయర్లు, ఈ జడ్జిలు వీళ్ళని మేనేజ్ చేసుడు ఆయనకు వెనతో పెట్టిన విద్య అనమాట, చిటికలో పని. అవన్నీ పెద్ద వ్యవహారంగా సరే ఉంటాయి, అది ఓనాడు మాత్రం క్లోజ్ అవుతాయి అనేది ఆయనకు తెలుసు క్లారిటీ. మంచి కానీ చెడు కానీ నింద వేసినా వేయకపోయినా, నేను దొరకపోయినా నేను వీళ్ళని మేనేజ్ చేసుకుంటా కోర్టులు పెద్దగా పట్టించుకోగా తర్వాత సరే కేసీఆర్ ఇట్లా అంటున్నారు అవన్నీ మార్చిపోతాయి. కానీ ప్రజలు మాత్రం కొంచెం గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కు ప్రజలు ఎప్పటిదాకా గుర్తుపెట్టుకుంటారు, ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ దాకానే మహా అయితే. అప్పటిదాకా కూడా ఎవరన్నా ఇట్లా లాగాలి బాగా, ఇగో వీళ్ళు తప్పు చేసిరు అని ఇట్లా కాంగ్రెస్ లాగుతూ ఉంటుంది తప్ప అప్పటిదాకా కూడా ప్రజలు కూడా ఏం గుర్తుపెట్టుకోరు ఈ వ్యవహారం. కానీ ఇక వీళ్ళకి భయం కదా, ఎంతకైనా ప్రజలు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లలో మాకు మొత్తం మళ్ళీ ఇంకా పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుందా ఏమన్న కాలంలో అది అన్న కోణంలో భయపడి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడ ప్రజల మీదకి విసరడం జరిగింది అన్న కోణంలో ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి అన్నమాట. సో డైవర్షన్ అస్త్రం, ఇది డైవర్షన్ అస్త్రము, డైవర్షన్ పాలసీ కిందనే ఇట్లా ఈ యొక్క కవిత ఇట్లా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము. ఇక్కడ తండ్రిని అన్నను మాత్రం ఏమీ అనట్లేదు, మధ్యలో హరీష్ రావును బ్లేమ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో హరీష్ రావు కీలుబొమ్మ అయిపోతున్నాడా ఏమి అనేది అంశం కూడా ఇక్కడ అనుమానాలకు దారి తీస్తూ ఉన్నదన్నమాట.